హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వరల్డ్. ఈరోజు వీడియోలో వెరీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ టమాటో బాత్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి కావాల్సిన ఐటమ్స్ టమాటో, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ ఉప్మా రవ్వ. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, చిటికెడు మినపప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై ఎంతలోపు ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1.5 కప్ ఉప్మా రవ్వ వేసి గోల్డెన్ లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 పించ్ పసుపు యాడ్ చేయండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం 1.5 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ యాడ్ చేసుకోండి. ఇలా స్పూన్తో కలుపుతూ ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటే ఉప్మా రవ్వ అనేది లమ్స్ అంటే ఉండలు కట్టకుండా బాగొస్తుంది. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ టమాటో బాత్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.